రౌడీ షీటర్ శ్రీకాంత్ కిలేడి అరుణ గ్యాంగ్స్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ తన ముఖ్య అనుచరుడు రౌడీ షీటర్ జగదీష్ మరొకరితో మాట్లాడిన ఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అరుణ తనను చంపేయాలని చూస్తుందని, ఆమె కింద తాను పనిచేయాలా అని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అరుణను చంపేసుకోండి అంటూ శ్రీకాంత్ ఆగ్రహంగా మాట్లాడాడు. ఈ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జైల్లో శిక్ష అనుభవిస్తూ శ్రీకాంత్ ఫోన్లలో చాలా మందితో మాట్లాడాడనే అనుమానాలకు ఈ ఆడియో ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. అరుణ వల్లే రౌడీ గ్యాంగుల్లో తీవ్ర స్థాయిలో విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలని రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకే ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే చేసి చేసి ఇప్పటికి అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవలసింది. నేను జీవితం నాశనం ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా? ఉంటది ఉంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదు అంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం ఉన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలేని గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేమన్నా గమ్ముగా మాట్లాడుకోకుండా అమ్మాయి అయినా మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది. ఇంకేం అడిగానా? మీ జోలికి ఎత్తుకొని వస్తుంది, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్లయినా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? రౌడీ షీటర్ ఫోన్ సంభాషణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ప్రధానంగా ఎవరైతే రౌడీ షీటర్ కరుడు కట్టిన నిందితుడు, నేరస్తుడు శ్రీకాంత్ ఉన్నారో, ఆ శ్రీకాంత్ తోటి ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన కూడా రౌడీ షీటరే జగదీష్, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అలాగే లాస్ట్ లో రాజశేఖర్ అనే మరో రౌడీ షీటర్ కూడా ఇందులో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ మధ్య ఈ సెటిల్మెంట్లు, ఈ వ్యవహారాల్లో ఒక గందరగోళమైన పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి దానిలో అర్థమవుతున్నాయి. మరోవైపు అరుణ తనను చంపాలనుకుంటుందని చెప్పి జగదీష్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం కూడా మనం వినొచ్చు. అలాగే తర్వాత జగదీష్ ని అవసరం అయితే అరుణని చంపేసుకోండి అని చెప్పి శ్రీకాంత్ చెప్పడం కూడా అందులో జరిగింది. ప్రధానంగా నేరాలకు సంబంధించిన అంశాలే వీళ్ళు ప్రస్తావించుకున్నారు. కబడ్డీ పార్టీకి చెందిన కొంతమందికి డబ్బులు ఇచ్చి తను చంపించాలనుకుందని చెప్పి జగదీష్ ఆడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఆడియో సంచలనంగా మారింది. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే గత కొన్నేళ్లుగా రౌడీ షీటర్ శ్రీకాంత్ నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఈ ప్రస్తుతం అయితే మాత్రం వైజాగ్ తరలించారు, వైజాగ్ జైల్లో ఉన్నారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో జైల్లో ఉన్నప్పుడు సంభాషణలాగా భావిస్తున్నారు. మరి జైల్లో ఉండి ఇంతగా ఫోన్లు యథేచ్ఛగా ఏ విధంగా చేశారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ ఆడియోలో పలానా వాళ్ళ దగ్గర 3 లక్షలు, మరొకరి దగ్గర 2 లక్షలు డబ్బులు తీసుకుంది అరుణ. అలాగే డిఎస్పీతో ఫోన్ లో మాట్లాడిందని చెప్పి కూడా అందులో చెప్పడం జరిగింది. ఈ డిఎస్పీ ఎవరు, ఆ వ్యక్తులకి వీళ్ళకి సంబంధం ఏంది, వాళ్ళు డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా కిరాయి హైతుల కోసమే ఇచ్చారా, ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటి మీద కూడా పోలీసులు ఇప్పటికే ఆరాధిస్తున్నారు. ప్రధానంగా జగన్ ప్రభుత్వ హయాంలో ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్ అలాగే అరుణ వీళ్ళిద్దరు కలిసి అనేకమైనటువంటి రౌడీ గ్యాంగుల్ని ఏర్పాటు చేసి వాళ్ళతోటి అనేకమైన నేరాలు చేసినట్లుగా తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. అరుణ అయితే ఒంగోలు జైల్లో ఉంది, శ్రీకాంత్ మాత్రం వైజాగ్ జైల్లో ఉన్నారు. వీళ్ళ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసు విచారణలో అయితే ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలు రావడం జరిగింది. అరుణ ఒక నిరుపేద కుటుంబానికి చెందిందని చెప్పి చెప్తూ ఉంటుంది, కానీ ఆమె తెల్ల కార్డు, రేషన్ కార్డు ఉందని చెప్పి చెప్పింది. కానీ పెద్ద విలాసవంతమైనటువంటి కార్డులు కూడా వినియోగించినట్లుగా పోలీసుల విచారణ తెలియంది. అలాగే బ్యాంక్ అకౌంట్ లో కూడా భారీ మొత్తం ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా కూడా విచారణలో తేలింది. ఇటీవల తీసుకొని అనేకమైనటువంటి విషయాల్ని పోలీసులు రాబట్టారు. ఇంకా ఎన్ని చేశారనే పని కూడా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో పోలీసుల బృందాలు పెద్ద ఎత్తున విచారణ సాగిస్తూనే ఉన్నాయి. దాదాపు 15 నెలల నుంచి వీళ్ళపైన విచారణ సాగిస్తుంటే వీళ్ళు చేసినటువంటి జగన్ ప్రభుత్వ హయాంలో వీరు చేసినటువంటి అనేక నేరాలు అవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి.
కేవలం కిరాయి హత్యలే కాకుండా గంజాయి అమ్మకాలు, గంజాయి మాఫియా నడపడం, రౌడీ గ్యాంగులతో బెదిరింపులు, దౌర్జన్యాలు పాల్పడటం, చాలా మంది దగ్గర వాళ్ళ ల్యాండ్ సెటిల్మెంట్లు, మనీ సెటిల్మెంట్లు చేసి పెద్ద మొత్తాల్లో డబ్బులు పొందడం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఒక రౌడీ షీటర్ శ్రీకాంత్, రౌడీ షీటర్ జగదీష్, మరో రౌడీ షీటర్ రాజశేఖర్, వీళ్ళ మధ్య